नंदिनी नंदितमेदिनी विश्वविनोदिनी नंदनुते ఇప్పుడు నేను అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కదా, ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్తున్నా, నాకు పర్మిషన్ ఇచ్చారు. 1 hour వెయిట్ చేసాను పర్మిషన్ కోసము. ఎందుకంటే డైరెక్ట్ పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీసే ప్రాబ్లం అవుతుంది అనేసి నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అంట అంజయ్య సార్ అంట, అక్కడ ఆ సార్తో పర్మిషన్ తీసుకున్నాను. నేను పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్తున్నా. మనకి గుడి నుంచి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ లో మనకి లక్ష్మీదేవి విష్ణుమూర్తి వివాహం జరుగుతున్న ఒక స్టాచ్యూ కనబడుతుంది మీకు. స్టాచ్యూ అంటే పెయింటింగ్ చేస్తారు లెఫ్ట్ సైడ్ లో మనకి. ఎగ్జాక్ట్లీ మనకి రైట్ సైడ్ అయితే లక్ష్మీదేవి పెయింటింగ్ చేస్తారు. ఈ అష్టలక్ష్మి టెంపుల్ కూడా కంచి కామకోటి పీఠాది కింద వస్తుంది అంటారు, కాబట్టి ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పారు ఆలయ కమిటీ వాళ్ళు. ఓన్లీ పెయింటింగ్ చేస్తారు, చూపిస్తారు చూడండి. అది కూడా మనకి ఎగ్జాక్ట్ ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఉందిగా మెషిన్ డైరెక్టర్, దీని నుంచి పైకి వెళ్తే మనకి గణపతి, తర్వాత మనకి లక్ష్మీదేవి మాత ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాయుడు ఛానల్. నా పేరు నరసింహరావు. నా పైన నాయుడు ఛానల్లో మీకు చూపిస్తున్నాం మన హిందూ నచ్చారు నా కళ్ళతో. ఇప్పుడు నేను అష్టలక్ష్మి టెంపుల్కి వచ్చాను. ఈ అష్టలక్ష్మి టెంపుల్ నాగోల్లో ఉంది, హైదరాబాద్లో. నిజంగా ఎంత బాగుందంటే అష్టలక్ష్మి టెంపుల్, నేను అనుకున్నా కానీ మామూలుగా ఏదో హైదరాబాద్లో చూసిన బెస్ట్ టెంపుల్లో అష్టలక్ష్మి టెంపుల్ సూపర్ టెంపుల్, చాలా బాగుంది. నాకు దేవస్థానం వాళ్ళ నేను ఈ దేవస్థానం వాళ్ళ పర్మిషన్ తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే గర్భగుడిలో వీడియో తీయొద్దు మీరు, కాకపోతే చుట్టుపక్కల అంటే పైకి లోపలికి ఇచ్చినాక మీరు వీడియో తీసుకోవచ్చు. అష్టలక్ష్మి టెంపుల్ వినాయకుని టెంపుల్ ఉంది, తర్వాత లోపలికి వెళ్ళినాక మనకి లక్ష్మీమాత టెంపుల్ ఉంది. గర్భగుడిలో మాత్రం వీడియో తీయొద్దు మీరు. లోపలికి వచ్చినాక మీరు ఎక్కడైనా వీడియో తీసుకొని అంజయ్య సార్ అంట మేనేజర్, ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్, ఆ సార్ పర్మిషన్ ఇచ్చినట్టు చాలా సంతోషం ఆ సార్కి. ఎందుకంటే నాకు అష్టలక్ష్మి టెంపుల్ హైదరాబాద్లో చూసిన టెంపుల్లో చాలా బెస్ట్ టెంపుల్ అనిపించింది. నాకు నేను చూసిన కొన్ని టెంపుల్లో ఈ అష్టలక్ష్మి టెంపుల్ చాలా నాకు నచ్చింది, చాలా బాగుంది. ఎందుకంటే ఎంత క్లాస్ ఉన్న టెంపుల్ ఇది, చాలా పెద్ద టెంపుల్ కూడా ఇది. నేను చిన్న టెంపుల్ అనుకున్నాను నేను. చాలా బాగుంది టెంపుల్. మీకు లోపలికి వెళ్ళినాక అంటే లెఫ్ట్ సైడ్ లో మనకి లక్ష్మీదేవి అండ్ విష్ణుమూర్తి పెయింటింగ్ చేస్తారు, చాలా బాగుంది. అలాగే రైట్ సైడ్ లో మనకి లక్ష్మీమాత పెయింటింగ్ చేస్తారు, సూపర్ గా ఉంది. దాంతో పాటు ఇక్కడ చూడండి ఈ ఏరియాలో చాలా కాస్ట్లీ ఏరియా కనిపిస్తుంది నాకు ఇది. ఈ టెంపుల్లో చూడండి ఎంత బాగుంది. పైన ఎండ కొట్టకుండా భక్తులకి మన రేకులతో వేసారు, షెడ్ వేసారు, చాలా పెద్దగా వేసారు షెడ్. ఈ టెంపుల్ కాకుండా మనకి కొంచెం ముందుకు వెళ్ళినాక మనకి యాగం చేస్తున్నారు ఇక్కడ లక్ష్మీమాతది. ఆ యాగం అలాగే చుట్టుపక్కల సంబంధించిన ఈ దేవస్థానానికి సంబంధించిన కొన్ని ట్రస్టులు కూడా ఉన్నాయి. మీకు చూపిస్తా బయట నుంచి. లోపలికైతే పర్మిషన్లు ఇవ్వలేదు వాళ్ళు, మీకు చూపిస్తా. నేను హైదరాబాద్లో చూసిన బెస్ట్ టెంపుల్లో అష్టలక్ష్మి టెంపుల్ కూడా ఒకటి చాలా బాగా నాకు నచ్చింది. కాకపోతే నా బ్యాడ్ లక్ ఏంటంటే టెంపుల్ పైన పర్మిషన్ ఇవ్వలేదు అష్టలక్ష్మి గర్భగుడిలోకి. ఏం చేస్తాం, మనకి ఇచ్చిన పర్మిషన్ తోటి మనం సంతృప్తి పడాలా. కాబట్టి నేను వీడియో మీకు చూపిస్తున్నాను, చూస్తున్నాండి నా యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను అష్టలక్ష్మి టెంపుల్ ఉంది కదా, ఇప్పుడు ఈ టెంపుల్లోకి వెళ్తున్నా. నాకు పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ తీసుకున్నా. 1 hour పర్మిషన్, 1 hour వెయిట్ చేస్తాను పర్మిషన్ కోసము. ఎందుకంటే డైరెక్ట్ పర్మిషన్ తీసుకోకుండా వీడియో తీసే ప్రాబ్లం అవుతుంది అనేసి నేను ఇక్కడ మేనేజింగ్ డైరెక్టర్ అంట అంజయ్య సార్ అంట, అక్కడ ఆ సార్తో పర్మిషన్ తీసుకున్నాను. నేను పర్మిషన్ తీసుకొని లోపలికి వెళ్తున్నా. చెప్పాను అతనికి
యాక్చువల్ పర్మిషన్ ఇవ్వలేదు సార్. మన హిందూ పుణ్యక్షేత్రాలకు సంబంధించిన మన యూట్యూబ్ ఛానల్ ఉంది, నేను తీసేది మాత్రం ఓన్లీ మన హిందూ పుణ్యక్షేత్రాలు మాత్రమే, ఇంకేం తీయ అని నా యూట్యూబ్ ఛానల్ చూపించాను వాళ్ళకి. చూసి ఓకే యాక్సెప్ట్ చేస్తారు. కాకపోతే నువ్వు వీడియో తీసుకో, కింద తీసుకో, నా చుట్టుపక్కల మొత్తం తీసుకో, లేకపోతే లోపల కూడా తీసుకో. కాకపోతే గర్భగుడిలో గుడి పైన లక్ష్మీదేవి టెంపుల్ అంటే మన ఫస్ట్ ఫ్లోర్ ఉందన్నమాట. ఆ టెంపుల్లో నువ్వు గర్భగుడిలో వీలు పడదు, ఎందుకంటే గర్భగుడిలో మాత్రం వీడియో తీయదని చెప్పాడు. ఎందుకంటే ఇది టెంపుల్ వచ్చేసి మనకి కంచి కామకోటి పీఠాది కింద వస్తుందంట, అందుకనేసే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. మనకి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినాక అంటే కింద మాత్రం మనకి ఏం లేదు, ఫస్ట్ ఫ్లోర్ ఎక్కినాక ఫస్ట్ వినాయకుడు మనకి దర్శనం ఇస్తాడు. వినాయకుని తర్వాత మనకి లోపలికి వెళ్ళినాక లక్ష్మీదేవి ఉంటుంది. ఆ వినాయకునికి పర్మిషన్ వేయలేదు సారు, లక్ష్మీదేవికి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళినాక పర్మిషన్ లేదు. గర్భగుడిలో వీడియో తీయద్దాడు, ఎందుకంటే ఈ టెంపుల్ కంచి కామకోటి పీఠాది కింద పర్మిషన్ వస్తుంది కాబట్టి వీడియో తీయద్దమ్మా. నువ్వు వీడియో తీసుకుంటే మన హిందూ పుణ్యక్షేత్రాలు అంటున్నావు కాబట్టి కింద తీసుకోను. ఇంత కింద కూడా అసలు పర్మిషన్ లేదు, ఇంతవరకు ఎవరికి వెళ్ళాము, మేము మీకు ఇస్తున్నాము, నువ్వు నీ యూట్యూబ్ ఛానల్ చూసినావు కదా, అందుకనేసి నువ్వు కింద తీసుకుంటే తీసుకో, కాకపోతే పైకి మాత్రం పర్మిషన్ లేదని చెప్పాడు. సరే ఏదైతే మనకి పర్మిషన్ రావడమే గొప్ప, కాబట్టి ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్తున్నా మీకు, దానికోసం ఈ వీడియో చేస్తున్నా. లోపలికి వెళ్ళినాక ఎలా ఉంటుందో మీకు చూస్తూ ఉండండి. మీకు ఎదురుగానే రెడ్ బోర్డు కనిపిస్తుంది, ఆ రెడ్ బోర్డు కింద వాటర్ ట్యాప్స్ ఉన్నాయి. ఆ వాటర్ ట్యాప్ లో మనం కాల్ కడుకొని ఎదురుగానే మనకు టెంపుల్ ఉంటుంది, ఆపోజిట్ లోనే టెంపుల్ వద్దకు వెళ్దాం పదండి. మీరు ఆలయంలోకి వెళ్లే ముందు ఒకసారి చుట్టుపక్కల ప్రాంతాలను గమనించండి. మీరు గమనించి ఉంటారు, భక్తుల కోసం ఆలయ కమిటీ వాళ్ళు పెద్ద షెడ్ ని ఏర్పాటు చేశారు ఎండ తగలకుండా భక్తుల కోసం. అలాగే ఈ అష్టలక్ష్మి ఆలయం ముందు దేవస్థానం వాళ్ళు చాలా పరిశుభ్రంగా ఆలయాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం శ్రీ అష్టలక్ష్మి దేవి ఆలయం. ఇది కొత్తపేటలో ఉంది. ఈ అష్టలక్ష్మి దేవి ఆలయం తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో కొత్తపేట అనే ప్రాంతంలో శ్రీ అష్టలక్ష్మి దేవి ఆలయం కొలువై ఉంది. ఈ అష్టలక్ష్మి ఆలయం శ్రీ కంచి కామకోటి పీఠాది కింద వస్తుంది. ఈ అష్టలక్ష్మి ఆలయ నిర్మాణం మరియు విశిష్టత, వాటి వివరాలు తెలుసుకుందాం. గోపురం ద్వారం ముందు రాజగోపురం ఉంది. ఎత్తైన గోపురాలు ఉన్నాయి. గోపురం పైన 134 దేవతా విగ్రహాలు ఉన్నాయి. ఈ ఆలయ చరిత్ర 1991 సంవత్సరంలో కొత్తపేట ప్రాంతంలో కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో అలనాటి పీఠాధిపతి శ్రీ 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 జయేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఈ ఆలయానికి శంకుస్థాపన జరిగింది. నేటి కంచి పీఠాధిపతిగా ఉన్న శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి అప్పటి శ్రీ జయేంద్ర సరస్వతి స్వామితో పాటు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి స్పెషల్ పర్మిషన్ ఉంది కాబట్టి ఈ గేట్ ఓపెన్ చేశారు, లేదంటే గేట్ ఓపెన్ చేయరు. భక్తులు ఈ ఆలయం లోపలికి వెళ్లే మార్గం ఇంకొకటి ఉంది, అది మీకు నెక్స్ట్ చూపిస్తా. మళ్ళీ చరిత్రలోకి వెళ్తే కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఈ దేవాలయ నిర్మాణం పూర్తి కావడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పట్టింది. ప్రస్తుత జగద్గురు శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగా ఉన్నారు. ఆయన 70వ పీఠాధిపతిగా 1969లో జన్మించారు. ఇలా మెట్లెక్కి పైకి వెళ్ళాక ఫస్ట్ మనకు గణపతి దర్శనం ఇస్తాడు, ఆ తర్వాత లక్ష్మీదేవి. అష్టలక్ష్మి అమ్మవారి ఆలయానికి దాదాపు 10 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని, అలాగే అనేక మంది భక్తాదులు గుడి ఆలయం కోసం విరాళాలు ఇచ్చారని చెబుతూ ఉంటారు. సహస్ర దీపాలంకణ మండపం. ఇంతకు ముందే చెప్పాను కదా ఆలయంలోకి భక్తుల కోసం వెళ్లే మార్గం ఇంకొకటి ఉందని. ఇప్పుడు వెళ్దాం పదండి. ఈ బోర్డు చూడండి. ఆలయంలోకి వెళ్లే భక్తులు ఓన్లీ సాంప్రదాయ దుస్తులనే ధరించాలని ఆలయం ముందు దేవస్థానం వాళ్ళు బోర్డు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న అష్టలక్ష్మి దేవాలయం చాలా ప్రసిద్ధి పొందిన హిందూ దేవాలయం. ఈ ఆలయం లక్ష్మీదేవి యొక్క 8 రూపాలకు అంకితం చేయబడింది. ఆ రూపాలు ఆదిలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి, సంతానలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, విజయలక్ష్మి మరియు వరలక్ష్మిగా ఈ 8 రూపాలను శ్రీ లక్ష్మీదేవిగా పిలువబడతారు. మనకి గుడి నుంచి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ లో మనకి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వివాహం జరుగుతున్న ఒక స్టాచ్యూ కనబడుతుంది మీకు. స్టాచ్యూ అంటే పెయింటింగ్ చేశారు లెఫ్ట్ సైడ్ లో మనకి. ఎగ్జాక్ట్లీ మనకి రైట్ సైడ్ అయితే లక్ష్మీదేవి పెయింటింగ్ వేశారు. సూపర్ ఉంది ఆ పెయింటింగ్ కూడా మీకు. కాకపోతే మనకి ఏంటంటే అష్టలక్ష్మి టెంపుల్లో ఓన్లీ మనకి దేవస్థానం వాళ్ళు కింద మాత్రం పర్మిషన్ ఇచ్చారు, పైకి మాత్రం పర్మిషన్ లేదు. గర్భగుడిలో పర్మిషన్ నాట్ అలౌడ్ అన్నారు.
ఎందుకంటే ఈ టెంపుల్ కూడా, ఈ అష్టలక్ష్మి టెంపుల్ కూడా కంచి కామకోటి పీఠాది కింద వస్తుంది అంటారు. కాబట్టి ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పారు ఆలయ కమిటీ వాళ్ళు. ఆలయ కమిటీ అంజయ్ అని అంట సార్తో పర్మిషన్ తీసుకున్నాను నేను. పర్మిషన్ తీసుకుని ఈ వీడియో తీస్తున్నా. కాకపోతే గర్భగుడిలో అయితే పోవద్దని చెప్పారు నాకు. కాకపోతే గర్భగుడిలో విగ్రహాలు తీద్దామని చెప్పారు. గుడి నుంచి లోపలికి ఎంట్రీ అయినాక లెఫ్ట్ సైడ్ లో మనకి విష్ణుమూర్తి లక్ష్మీమాత పెయింటింగ్ ఉంది. అలాగే మీకు రైట్ సైడ్ లో లక్ష్మీమాత ఓన్లీ పెయింటింగ్ వేస్తారు, చూపిస్తారు చూడండి. అది కూడా మనకి ఎగ్జాక్ట్ ఈ ఎలక్ట్రానిక్ డివైస్ ఉందిగా, మెషిన్ డిటెక్టర్, దీని నుంచి పైకి వెళ్తే మనకి గణపతి, తర్వాత మనకి లక్ష్మీదేవి మాత ఉంటుంది. అక్కడైతే పర్మిషన్ లేదు. మీకు రైట్ సైడ్ లో చూపిస్తా చూడండి. నేను మీకు లక్ష్మీమాత పెయింటింగ్ ఉంది, మీకు సూపర్ ఉంది. అది కూడా అమ్మవారిది చూడండి, అమ్మవారి పెయింటింగ్ ఇది చాలా బాగుంది. ఆలయం మాత్రం సూపర్ గా ఉంది, మామూలుగా లేదు, మస్తు నచ్చింది నాకు కూడా. మనం ఆలయం నుంచి లోపలికి వెళ్ళి అంటే ఎంట్రీ కాగానే మనకి పైకి ఎక్కగానే వినాయకుడి టెంపుల్ ఉంటుంది, వినాయకుడి మందిర్. అక్కడ పర్మిషన్ లేదు మనకి, ఓన్లీ కింద మాత్రం. గర్భాలయంలో పోయిన భక్తులకు ముందుగా వినాయకుడి దర్శనం అవుతుంది. కొంచెం దూరం పోయిన తర్వాత ఆదిలక్ష్మి మరియు విష్ణుమూర్తి దర్శనం అవుతుంది. గర్భగుడిలో ధ్వజస్తంభం మరియు గరుడు పక్షి ఉన్నారు. వరలక్ష్మి నుండి ఇతర దేవతా ఆలయంలో దర్శనం అవుతూ ఉంటాయి. మనం ఆలయం పైకి వెళ్ళగానే ఫస్ట్ మనకి గణపతి దర్శనం ఇస్తాడు, ఆ తర్వాత లక్ష్మీదేవి దర్శనం ఇస్తుంది. ఇప్పుడు మనం ఆలయం వద్ద ఉన్నాము. లక్ష్మీదేవి ఆలయం చుట్టూ ఒకసారి ప్రదక్షిణ చేద్దాం పదండి. ఈ దేవాలయ నిర్మాణ శైలి, ఈ దేవాలయ డిజైన్ వాస్తు శైలులను చెన్నై నుంచి తీసుకురావడం జరిగింది. ప్రసిద్ధ నిర్మాణ శిల్పి పద్మశ్రీ ఎస్ఎం గణపతి ఎం మతియాలయన్ స్థిపతులు ఈ దేవాలయ నిర్మాణాన్ని రూపకల్పన చేశారు. సుమారు 134 విగ్రహాలు ఈ దేవాలయ మహాగోపురంలో నెలకొల్పబడినవి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ఈ దేవాలయం విద్యుత్ దీపాల వెలుగుతో శోభాయమానంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని కొంత దూరం నుంచి వీక్షించేటప్పుడు పాలరాతి నిర్మాణంలో కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తుంది లక్ష్మీదేవి ఆలయం. ఈ ఆలయ గర్భగుడిలోని లక్ష్మీదేవి కొలువై ఉంది. శ్రీమన్నారాయణుడు ఆదిలక్ష్మి సమేతంగా మూలా విరాట్ గా కొలువుదీరితే ఆ విగ్రహమూర్తుల చుట్టూ సంతాన లక్ష్మి, గజలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విజయలక్ష్మి, వరలక్ష్మి మరియు మహాలక్ష్మి ఆసీనులై దర్శనమిచ్చే క్షేత్రమే అష్టలక్ష్మి దేవాలయం. ఈ ఆలయంలో శ్రీమన్నారాయణుడు అష్టలక్ష్ములు కాకుండా అభయ గణపతి, శ్రీకృష్ణుడు, గోదాదేవి, గరుడ స్వామి, సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి తదితర విగ్రహాలను కూడా సందర్శించుకోవచ్చు. దర్శనం కోసం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఆలయం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది ఈ ఆలయంలో. కాకపోతే ఓన్లీ సీనియర్ సిటిజన్ అంటే వయోవృద్ధులకి, ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే వికలాంగులకు, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ అంటే గర్భిణీ స్త్రీలకు మొదలైన వారు ఈ లిఫ్ట్ ని ఉపయోగించుకోవచ్చు. ఈ టెంపుల్ అయితే కంచి కామకోటి పీఠాది కింద వస్తుంది కాబట్టి మీకు పర్మిషన్ లేదంటున్నారు. ఇంతకుముందు నేను వెళ్ళాను కదా అక్కడ సరస్వతి టెంపుల్ ఉస్మానియా యూనివర్సిటీలో, ఆ టెంపుల్ కూడా కంచి కామకోటి పీఠాది కింద వస్తుంది కాబట్టి పర్మిషన్ వెళ్ళే. కాకపోతే ఈ దేవస్థానం వాళ్ళు కంచి కామకోటి పీఠాది కింద వస్తుంది కాబట్టి కింద మాత్రం తీసుకో పర్మిషన్ అని చెప్పారు నాకు. కాబట్టి కింద తీసుకుంటున్నాను నేను. కింద నుంచి పైకి అయితే వెళ్ళే పర్మిషన్ లేదు. మీకు బయట నుంచి చూపిస్తా ఈ టెంపుల్ యొక్క వ్యూ ఎంత బాగుంటుందో చూపిస్తా. చాలా చాలా బాగుంటుంది, చూస్తూనే ఉండే నా యూట్యూబ్ ఛానల్.
विश्वविमोहिनि नन्दनुते गिरिवरविन्द्यशिरोधिनि కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నడిచే ఈ ఆలయాన్ని సందర్శిస్తే కీర్తి, జ్ఞానం, ఐశ్వర్యం, ధైర్యం, ఆనందం వంటివన్నీ పొందవచ్చని భక్తుల నమ్మకం. ఇక్కడ రోజువారీ పూజా కార్యక్రమాలు, 2 పూటల నిత్య హోమాలు జరుగుతాయి. ఇవే కాకుండా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు, శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు, వరలక్ష్మి వ్రతాలు, దీపావళి నాడు అష్టలక్ష్ములకు విశేష పూజలు, కార్తీక మాసంలో శివాభిషేకాలు, సామూహిక సత్యనారాయణ వ్రతాలు, ఆకాశ దీపోత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ ఆలయంలో. ఈ ప్రాంగణంలోనే నిత్య ప్రవచన మండపం, యాగశాల, చక్రతీర్థం, భోజనశాల ఇలా అన్ని ఉంటాయి. అలాగే ధనుర్మాసంలో గోదా రంగనాథ స్వామి కళ్యాణం ఇలా ఏడాది పాటు జరిగే విశేష పూజల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు వస్తూ ఉంటారు. ఇక్కడున్న మరో విశేషం ఏంటంటే ప్రతిరోజు ఆలయంలో పూజా కార్యక్రమాలను చేశాక అర్చకులు గోమాతను పూజిస్తారు. ఆ తర్వాత గోమాతను ఆలయం ప్రాంగణం చుట్టూ తిప్పాకే భక్తులకు అనుమతిస్తారు దర్శనానికి. కొన్ని సంవత్సరాల కింద ఈ ప్రాంతంలో ఉన్న 30 ఎకరాలను వాసవి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అమ్మటంతో 300కు పైగా కుటుంబాలు ఇక్కడ సొంత ఇళ్లను నిర్మించుకున్నాయి. క్రమంగా ఈ ప్రాంతం వాసవి కాలనీగా మారింది. ఆ ఇళ్ల మధ్యలోనే ఖాళీగా ఉన్న కొండ భాగాన్ని వదిలేయకుండా అక్కడ ఏదో ఒక ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్న కాలనీ వాసులు ప్రముఖ శిల్పి గణపతి స్థపతి సలహాతో అష్టలక్ష్మి దేవాలయాన్ని కట్టించాలనుకున్నారు. చివరకు కంచి కామకోటి పీఠాధిపతులైన జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతులు శంకుస్థాపన చేయడమే కాకుండా వాళ్ళ సలహా సూచనలతో నిర్మాణం మొదలైందని, 26 ఏళ్ల కింద ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగిందని చెబుతారు ఆలయ నిర్వాహకులు. ప్రసాద సమయాలు మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు, మళ్ళీ సాయంత్రం 8:30 నుంచి రాత్రి 10:30 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ అష్టలక్ష్మి అక్షయ ట్రస్ట్ సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడ ఉంది. ఫోన్ నంబర్ తో సహా మీరు చూడండి. ఇక్కడ అష్టలక్ష్మికి సంబంధించిన హోమాలు, యాగాలు జరుగుతున్నాయి. అలాగే గర్భగుడిలో ఉన్న అమ్మవారిని హోమం చేయడానికి తీసుకెళ్తున్నారు. అదే మీరు చూస్తున్న ఈ కార్యక్రమం. అష్టలక్ష్మి దేవికి సంబంధించిన హోమాలు, యాగాలు జరుగుతున్నాయి. అందుకే ఈ గల్లీని స్పెషల్ గా అలంకరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన బోర్డు అష్టలక్ష్మి యాగం సంబంధించిన బోర్డు. ఇప్పుడు అష్టలక్ష్మి యాగం ఎక్కడ జరుగుతుందో మీకు చూపిస్తా, చూడండి. అమ్మవారికి హోమాలు, యాగాలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలోనే. అందుకే ఈ ప్రాంతాన్ని చాలా అద్భుతంగా అలంకరించారు. ఉదయం కాకుండా రాత్రిపూట ఈ ప్రాంతం అంతా లైట్లతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటుంది. అమ్మవారికి యాగం జరిగేది ఈ ప్రాంతంలోనే. మీరు ఈ వీడియోని పూర్తిగా చేస్తే ఫ్యామిలీతో ఒక్కసారైనా ఈ ఆలయానికి వచ్చి సందర్శించుకోండి. చాలా చాలా బాగుంటుంది ఈ ఆలయం. కంచి కామకోటి పీఠాధిపతుల ఫోటోలను ఇక్కడ ఏర్పాటు చేశారు దేవస్థానం వాళ్ళు. పదండి ఇప్పుడు యాగం జరిగే ప్రాంతానికి వెళ్దాం.
నందిని నందితం విశాలమైన ప్రాంగణంలో అష్టలక్ష్ములు కొలువుదీరి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా పూజలు అందుకుంటున్న క్షేత్రం హైదరాబాద్ ఉన్న అష్టలక్ష్మి దేవాలయం. విమోదిని నందనుతే వివరవింద శిరోధిని వాసిని విలాసిని కృష్ణునుతే నిత్య పూజలు ప్రత్యేక ఉత్సవాలలో ఏడాది మొత్తం కలకలలాడే ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రతీది. నందిని నందితమే